తమిళనాడులో బీజేపీ నేత అన్నామలై కొత్త పార్టీ పెడతారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అన్నామలైకి హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. వెంటనే ఢిల్లీకి రావాలి అంటే అధిష్టానం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో భేటీ కానున్నట్లు సమాచారం. జూన్ 4వ తేదీన అన్నామలై కొత్త పార్టీ పేరును ప్రకటన చేస్తారంటూ కోయంబత్తూరులో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో అధిష్టానం వెంటనే ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది. ఒక పక్కన జూన్ 4వ తేదీన కొత్త పార్టీ ప్రారంభం చేస్తారు అంటూ ఊహాగానాల నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ నేత అన్నామలైకి హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. లేటెస్ట్ అప్డేట్ సిరి అందిస్తారు చెన్నై నుంచి. సిరి, తమిళనాడు రాజకీయాల్లో మరో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే జరుగుతోంది. కోయంబత్తూరులో అన్నామలై అభిమానులు ఏర్పాటు చేసినటువంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నుంచి అన్నామలైకి అత్యవసర పిలుపు వచ్చినట్లు కూడా సమాచారం. ఢిల్లీలో కీలక నేతలతో ఆయన సమావేశం కానున్నారని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో అయితే కొత్త సమీకరణాలకు దారి తీసేటువంటి చేంజెస్ చోటు చేసుకుంటున్నాయని కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. మాజీ ఐపీఎస్ గా, అలాగే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడిగా కూడా అన్నామలై చాలా మందికి ఇక్కడ చాలా మంది ఫేవరెట్ కూడా. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారా అనేటువంటి విషయం అయితే హాట్ టాపిక్ గా మారింది. రాబోతున్నటువంటి జూన్ 4న తన పుట్టినరోజు సందర్భంగా అన్నామలై కొత్త పార్టీని ప్రకటించబోతున్నారంటూ కూడా ఆయన అభిమానులు, మద్దతుదారులు ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పోస్టర్లతో, చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు అయితే కోయంబత్తూరులో ఇప్పటికీ ఏర్పాటు చేశారు. దాంతో పాటు అనేక నినాదాలతో కూడా పోస్టర్లను ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని అయితే ఆకర్షిస్తున్నాయి. అయితే అభిమానుల సంక్షేమ సంస్థ అయినటువంటి అన్నామలై అనుభూకూటం పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే పార్టీ అనేది స్థాపించడం లేదు, కేవలం ఇటువంటి సంస్థలు, అన్నామలై అనుభూకూటం వంటి సంక్షేమ సంస్థలు పేరిట మెంబర్షిప్ కార్యక్రమాలు, నమోదు కార్యక్రమాలు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయని కూడా ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో మక్కల్ శక్తి ఇయక్కం అనే పేరు కూడా మనకి వినిపిస్తోంది. ఈ పేరుతో కొత్త ఉద్యమం లేదా ఒక రాజకీయ వేదికను అన్నామలై ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నట్టు ప్రస్తుతమైతే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య బీజేపీ అధిష్టానం అయితే అప్రమత్తమైంది. అన్నామలైని వెంటనే ఢిల్లీకి ఏర్పడాల్సిందిగా కూడా కోరుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో అన్నామలై భేటీ కానున్న వార్తలైతే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈ సమావేశాలపై అయితే ఇప్పటికీ అధికారిక ధృవీకరణ అయితే రాలేదు మనకి. థ్యాంక్ యూ సిరి.